దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. త్రిత్వ పండుగ తరువాతి 3వ ఆదివారంలో దేవుని వాక్యాన్ని చదవగా విందాం. పత్రిక పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు సహోదరులు శ్రీ సుమర్ల చంద్రశేఖర్ గారు చదివినిపిస్తారు. సుమర్ల చంద్రశేఖర్ గారు. 1వ పేతురు 5వ అధ్యాయము 6 నుంచి ఇలా వ్రాయబడినది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాదియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాల భాగాన్ని సహోదరి శ్రీమతి సుమర్ల సుశీల చంద్రశేఖర్ గారు చదివినిపిస్తారు. శ్రీమతి సుశీల చంద్రశేఖర్ గారు చదివినిపిస్తారు. లోకా సువార్త 15:1-10 వచనాలు ఇట్లా రాయబడి ఉన్నవి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీనకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. ఇంత పర్యంతం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. చదువుబడిన వాక్య భాగాలలో నుండి పత్రికా పాఠ్యభాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. మొదటి భాగాన్ని మరొక పర్యాయం చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. బుద్ధి, నిబ్బరమైన బుద్ధి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కరుణా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. నీ పరిశుద్ధ పాదాల దగ్గర నాయన మీరు నీ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడిన మాటలు, మీరు మాకు ఇచ్చిన ఈ కొద్ది జ్ఞానాన్ని బట్టి మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మాపై మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల విల దిగనిచ్చి మా ఆత్మలను సంధించి
మా ఆత్మీయ పురుషుని మీరు బలపరచండి. నీ వాక్యం అనే పరలోకపు మన్నా ద్వారా మా ఆత్మలను సంధించి బలపరచుమని, మా ఆత్మలను తృప్తిపరచుమని, నా కొరకు మా కొరకు మీరు సిలువలో కాచిన రక్తాన్ని క్రయధనముగానిచ్చి సంపాదించిన నీ సంఘముతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలుబడిన దీనుడనైనా నన్ను ఇంకను కరుణించి కనికరించి క్షమించి ఇంకను నన్ను నీ ఆత్మచేత నింపి నీ సిలువ చాటును మరుగుపరిచి బిడలతో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ పునరుద్ధాన దినములో త్రిత్వము తరువాతి 3వ ఆదివారములో దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కొక్కరిని త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి, అనగా పరిశుద్ధ గ్రంథములో మనతో మాట్లాడినటువంటి మాట బుద్ధి. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించాలి అన్నా, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండాలన్నా బుద్ధి చాలా అవసరం. గనక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అనేది ఆ గుణంలో ఉండేటువంటి అనుభవాలేంటి? ఇలాంటి కొన్ని విషయాలు ముందుగా మనం తెలుసుకుని, దేవుని ధర్మశాస్త్రము, దేవుని బోధలు, మన పితరులకు దృష్టాంతంగా జరిగినవన్నీ యుగాంతమందు మనకి బుద్ధి కలగడానికని చెప్పబడిన తీరు, ఆ ముఖ్యాంశాన్ని కూడా మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. బుద్ధి అంటే మతి. బుద్ధి అంటే మొదటి అర్థం మతి. రెండవదిగా శాస్త్ర చింతనాదుల చేత కలుగు అర్ధ నిర్ణయ జ్ఞానం. ఈ మతి అనే దానికి శాస్త్ర చింతనాదుల చేత కలిగేటువంటి అర్ధ నిర్ణయ జ్ఞానం. రెండవదిగా ఇచ్చ, మూడవదిగా తలపు. ఇన్ని అనుభవాలు బుద్ధిలో ఇమిడి ఉన్నాయి. ఆ బుద్ధిని గురించి ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాలు చాలా ప్రాముఖ్యమైనవి మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. జ్ఞానాన్ని వెతుకుతుంది, జ్ఞానం సంపాదిస్తుంది. కానీ మనిషికి బుద్ధి చాలా అవసరమని, బుద్ధే మనిషిని కాపాడుతుందని బైబిల్ చెబుతూ ఉంది. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. బుద్ధి ఉంటే విషయాన్ని ఆలోచిస్తాడు. బుద్ధి లేనుడు విషయాన్ని ఆలోచించడు. క్రైస్తవ్యానికి బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ్యానికి బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు రెండు పార్టీ భాగాల్లో ఈ బుద్ధిని అనుసరించిన విధానం, బుద్ధిని గురించి ఏ మాట ఉందో మనం ఒకటి రెండు మాటలుగా తెలుసుకుని అప్పుడు వాక్య ధ్యానంలోకి వెళదాం. ఎందుకనంటే దేవుడు పై స్వరూపాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆకృతిని చూసి తను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డు. తను పిలుచుకోడు, తను ఏర్పాటు చేసుకోడు. ఆయన మన బుద్ధిని చూసి మనల్ని పిలుచుకుంటాడు. ఆయన మనల్ని హెచ్చించాలి అని అంటే మన బుద్ధి దానికి మూలాంశం, కారణం. ఒక మనిషి హెచ్చింపబడుతున్నాడంటే వాడి బుద్ధిని బట్టే. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండాలి అని అంటే బుద్ధిని బట్టే. దానికి మరి ఏది కూడా సరిజోడు రాలేదు. ఒకళ్ళిద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గారికి 8 మంది కొడుకులు ఉన్నారు. కానీ 8వ వాడు పొలంలో ఉన్నా పిలిపించి అతన్ని రాజుగా చేశాడు దేవుడు.
అసలు వెళ్ళిన యాజకుడు ఆ మొదటి కొడుకును చూసే ఆ మిగిలిన వాళ్ళు చూసి ఇతను రాజు అనుకుంటూ ఉన్నాడు. ఏమీ జవాబు దేవుని దగ్గర నుంచి రాలా. పై ఆకారాన్ని చూసి అతన్ని రాజుగా చేయలేదు. అతని బుద్ధిని చూసి దేవుడు, అతని తలపును చూసి, అతని ఇచ్చను చూసి, అతని మతిని చూసి దేవుడు ఆ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడై ఉన్న దావీదుని తగిన సమయంలో ఆయన హెచ్చించి ఆశీర్వదించిన అనుభవం ఈరోజు ఆ దావీదు జీవితంలో దృష్టాంతంగా ఉన్న అనుభవం యుగాంతమందు ఉన్న నాకు నీకు బుద్ధి కలగడానికే ఈ అనుభవం ఉంది. 2020 సంవత్సరాల క్రితం అనేక మంది కన్యకులు పురుషుని తాకకుండా చనిపోయిన కన్యకులు ఉన్నారు, కన్యకలుగా. ఎందుకంటే యేసు నా కడుపున పుట్టాలి అని. కానీ ఆస్తి అంతస్తులు చూడలేదు, బుద్ధిని చూశాడు. మరియ గర్భాన్ని వాసంగా చేసుకుని భూమికి ఆయన అరుదించాడు. మరియ బుద్ధిని బట్టి దయాప్రాప్తురాలా నీకు శుభము అని గబ్రియేలు దూత పరలోకా నుండి దిగి వచ్చి ఆ బిడ్డను హెచ్చరించి దీవించిన అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఇదే 2020 సంవత్సరాల క్రితం అనేక మంది ఉన్నప్పటికీ 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. చేపలు పట్టేవాళ్ళని, ఆయా వృత్తులు చేసేవాడిని, విద్య లేని పామరులను. దేవుడి దగ్గర శిష్యార్పణ చేయాలంటే వాళ్ళకి ఏ ఉద్యోగం లేదు, బుద్ధి సరిగా ఉందంతే. బుద్ధి ఉండాలి తప్ప విద్య, ఉద్యోగ, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాలు దేవుని దృష్టికి ఎంపిక కావు. బుద్ధిని బట్టే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ బుద్ధిని నిలుపుకోవాలి. మరి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా బుద్ధి నిలకడగా లేదు. నిజంగా చూస్తే ఆ డబ్బు సంచి తన దగ్గర ఉండడం, అంత కీలకమైన స్థానాన్ని కలిగి ఉన్న బుద్ధిని నిలుపుకోలేకపోయాడు గనక దేవునికి దూరం అయిపోయాడు. పేతురు తన బుద్ధిని ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభుతో సిలువేయబడిన 2 దొంగల్లో బుద్ధి కలిగినవాడు, బుద్ధిగా మాట్లాడినవాడు వెంటనే దేవునికి వారసుడయ్యాడు, దేవుని రాజ్యానికి. బుద్ధి లేకుండా మాట్లాడిన వ్యక్తి దేవునికి దూరం అయ్యాడు. బుద్ధి అనేది మనుషులకి ఉంటుంది, జంతువులకి కూడా ఉంటుంది. బుద్ధి అనే మాటని డైరెక్ట్గా బుద్ధి లేనోడా అని తిడతారు. మరొక మాట చూస్తే గాడిద అంటారు. ఎందుకో తెలుసా? గుర్రానికి గాడిదకి బుద్ధి ఉండదు. బుద్ధి లేని ఆ గుర్రము వలెను, కంచర గాడిద వలెను అని చెప్పి సంకీర్తనకారుడు 32వ సంకీర్తన 9వ వచనంలో చెబుతూ ఉంటాడు. అంటే ఇక్కడ క్రైస్తవ్యానికి బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారని యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక మంచి ఎగ్జాంపుల్లో, ఉదాహరణలో, పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఎవరు దివిటి వెలుగుతుంటే వారు వెళతారు. 10 మంది అలాగే వచ్చారు కన్యకలు. కానీ అందులో కొంతమంది పెళ్లి కుమారుడు ఒకవేళ ఆలస్యమైతే బుడ్డిలో నూనె అయిపోతే దేం మారిపోద్ది కదా అని కొంత నూనె తమతో పాటు తెచ్చుకున్నారు. బుడ్డిలో ఉన్నది కాక గనక అందులో 5గురు అలా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 5గురు తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారని చెప్పి తెచ్చుకుని ముందుగా సిద్ధపరిచి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి దివిటి వెలిగేటట్టుగా చూసుకున్నటువంటి వారిని బుద్ధిమంతులు అన్నాడు. పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి దివిటీలు ఆరిపోయిన దీపాలు ఆరిపోయిన వారికి బుద్ధి లేనివారు అని చెప్పాడు. అంటే బుద్ధి, విజ్ఞాన, సర్వసంపదలు గుప్తమై ఉన్న దేవుడు మన దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఒకవేళ మనుషులకు బుద్ధి, జంతువులకు బుద్ధి లేదు, లేక జంతువులకు బుద్ధి ఉంది అని చెబుతున్నాడు పాస్టర్ గారు అనుకోవచ్చు. యోబు భక్తుడు దాని గురించి చెబుతాడు. జంతువులకు బుద్ధి ఉంది అనే మాట రుజువు చేస్తాడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం మీరు తదుపరి చదవండి. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించాలి అనంటే మనకు బుద్ధి ఉండాలి. దేవుడు తగిన సమయమందు తన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండడానికి తగిన బుద్ధి మనకు ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథములో వినుబుద్ధి, స్వస్థబుద్ధి, సుబుద్ధి, నిబ్బరమైన బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, స్థిర బుద్ధి, దుర్బుద్ధి, 7 రకాల బుద్ధుల గురించి బైబిల్ గ్రంథం మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు
ఈ అంశాన్ని గురించి క్లుప్తంగా మీకు నేను వివరించగలిగాను. కానీ వాక్యంలోనికి వెళదాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యంలోనికి వెళితే పత్రిక పాఠ్య భాగం బుద్ధి గురించి చాలా చక్కగా చెబుతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు దీవించడానికి ధనాన్ని బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, అందాన్ని బట్టి అహంకారం కలిగిన వాడిని దీవించినట్టు ఎక్కడ బైబిల్లో మనం చూడలే. అందుకని అంటాడు ఇక్కడ మనం చదివిన పత్రిక పాఠ్య భాగము పై వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. దీనులకు దేవుని కృప అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే దేవుడు మన బుద్ధిని బట్టి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దావీదును మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? యుగాంతమందు ఉన్నాం మనం. యుగాంతమందు ఉన్న మనకి దృష్టాంతంగా దావీదు అనుభవించిన ఆ అనుభవాన్ని చూసే దేవుడు పై ఆకారాన్ని చూడు, ఆ బుద్ధిని, తలపును, ఇచ్చను దేవుడు గ్రహిస్తాడు, మతిని చూస్తాడు. దావీదు అలాగుననే తన బుద్ధిని బట్టి పొలములో ఉన్న అతన్ని పిలిచి రాజును చేశాడు. మన బుద్ధి కరెక్ట్గా ఉంటే, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. బుద్ధి ఉన్నతమైనదిగా ఉంచుకున్న మరియా చరిత్రలో మిగిలిన ఒక కన్యకగా, మంచి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. శిష్యులను చూడగలుగుతున్నాం. ఇలాగ అనేక మందిని ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. కానీ ఒక మాట, ఈరోజు పత్రిక పాఠ్య భాగము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, అప్పుడు దేవుడు మిమ్మును తగిన సమయంలో హెచ్చిస్తాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అంటే దేవుని చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుని చేతి కింద మీరు దీన మనస్కులై ఉంటే మీరు ఆశీర్వదింపబడతారు, మీరు దీవింపబడతారు. ఈ మాట మీకు చాలా ఉత్తమమైనది అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. పత్రిక పాఠ్యభాగం డైరెక్ట్గా బుద్ధిని గురించి మాట్లాడుతూ ఉంది. కానీ సువార్త పాఠ్యభాగంలో కొద్దిగా పరోక్షంగా బుద్ధిని గురించి ప్రస్తావించబడింది. అది నేరుగానే సువార్త పాఠ్యభాగంలో ఇక్కడ సుంకరులు, పాపులు యేసు ప్రభు చెబుతున్న మాటలు వింటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. అక్కడే ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు ఆయన గురించి సణుక్కుంటున్నారు. ఆయన మాటలు వినడం లేదు కదా, ఆయన గురించి సణుక్కుంటున్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, స్కాపర్లకు ఇది చాలా అలవాటు. దేవుని వాక్యం బోధిస్తుంటే ఎంతో చక్కని మనస్సుతో దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ కొంతమంది సణుగుతూ ఉంటారు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న ఈ సమయంలో నీవు నీ మందిరములో, నీ ఆలయములో సణిగేటువంటి పని చేసి ఉంటే ఇప్పుడే క్షమించమని దేవుని అడుగు. ఎప్పుడు సనగొద్దు, సనుగుడు చాలా ప్రమాదం. ఎందుకనంటే ఆ సనుగుడు వల్ల నాశనమైపోయారు మన పితరులు. వాళ్ళకి అది జరిగింది దృష్టాంతంగా యుగాంతమందం ఉన్న మనకు బుద్ధి కలగడానికి. వాళ్ళు సనిగినందుకు ఎందుకు చచ్చిపోయారు, వ్యభిచారం చేసినందుకు ఎందుకు చచ్చిపోయారు, దేవుని మాటకు తిరగబడ్డందుకు ఎందుకు చచ్చిపోయారు. మన ఆస్తి అంతా అమ్మేసి, ఆస్తి అంతా వదులుకొని, ఆస్తి అంతా ఇచ్చి, మన సంపాదించినదంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమని సొలొమోను భక్తుడు ఎందుకు చెబుతున్నాడు? ఇవన్నీ కూడా ఆ దృష్టాంతంగా వారి జీవితంలో జరిగినవన్నీ యుగాంతమందు మనకు బుద్ధి చెప్పడానికే. అలాగున్న బైబిల్లో ప్రతి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సంసోన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అది దృష్టాంతంగా మనకివ్వబడినటువంటిది. సువార్త పాఠ్య భాగంలో దేవుని వాక్యాన్ని వింటున్నారు సుంకరులు, పాపులు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు దేవుని వాక్యాన్ని వింటలేదు. అసలు పరిసయ్యులు అంటే బబులోను చెరకు వెళ్ళిన తర్వాత విపరీతమైన భక్తి ఎక్కువైపోయి వాళ్ళు ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా నిష్ఠాగరిష్టంగా వ్యవహరించే వాళ్ళు. చేతులు కొడుకోవాలి, కాళ్ళు కొడుకోవాలని, ఇందుకు ఏదో జరిగింది, అందుకు ఏదో జరిగిందని అపోహలతో వాళ్ళ యొక్క ఒక తెగ కింద తయారయ్యారు వాళ్ళు. శాస్త్రి అంటే ఇంక తిరుగులేదు, అంటే శాస్త్ర విధుడు అని. శాస్త్రి అంటే శాస్త్ర విధుడు, శాస్త్రమును తెలిసినవాడు,
శాస్త్రం అంటే నియమ గ్రంథము, నియమ గ్రంథాన్ని తెలిసినవాడు, శాస్త్రి నియమ గ్రంథాన్ని తెలిసి శాస్త్రాన్ని తెలిసినవాడు అక్కడ యేసు తాను బోధిస్తున్న మాటల విషయమై కొద్దిగా ఆలోచిస్తే, కొద్దిగా విషయాన్ని గురించి ఆలోచిస్తే బుద్ధిమంతుడైన వాడు విషయాన్ని ఆలోచిస్తాడు. కానీ శాస్త్రి బుద్ధిమంతుడిగా లేడు, విషయాన్ని ఆలోచించడం లేదు. ఏంటి, యేసు యూదా గోత్రపు సింహముగా వచ్చాడు, యూదులలో పుట్టాడు, అక్కడ సుంకరులతో పాపులతో కలిసి ఆయన మాట్లాడుతున్నాడేంటి, వాళ్ళతో కలిసి ఉన్నాడేంటని ఒక్కడుగు ఏదో ఉంటుంది ఇక్కడ అని చెప్పి కొద్దిగా బుద్ధిగా ఆలోచిస్తే ఈ పొరపాటు పడేవాడు కాదు, ఈ మాట మాట్లాడేవాడు కాదు. కానీ ఇక్కడ తాను బుద్ధిగా ఉండలేకపోయాడు గనక ఈ బుద్ధి లేని ఈ మనుషులకు బుద్ధి కలగడానికి 2 పారబుల్స్ ఉదాహరణలు చెప్పాడు. అక్కడ 2 ఉదాహరణలు చెప్పాడు. ఒకటి, 100 గొర్రెలు ఒకటికి ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, 99 ఉన్నాయి కదా అని సరిపెట్టుకోలేడు. అది బుద్ధి లేనివాడు చేసే పని. కానీ బుద్ధి ఉన్నవాడు ఆ ఒక్క గొర్రె కోసం తిరిగి అది దొరికిన వెంటనే దాన్ని మెళ్ళ మీద ఎక్కించుకొచ్చి ఇరుగు పొరుగులతో కూర్చుని సంతోషించటం లేదా? సంతోషించడా? అలాగే ఒక ఇల్లాలు ఉంది, తన దగ్గర వెండి నాణ్యాలు ఉండేవి, అందులో ఒక నాణ్యం కనబడటం లేదు. ఆతురతగా చీపురట్టుకొచ్చి ఇల్లంతా తుడిచి అందులో ఒక నాణ్యాన్ని, ఆ ఒక్క నాణ్యం దొరికే వరకు కంగారు పడద్దు కదా. ఆ నాణ్యం దొరికాక తన ఇంటి వారిని, ఇరుగు పొరుగు వారిని పిలుచుకొచ్చి సంతోషిస్తుంది కదా. అంటే ఇక్కడ ఉన్న నాణ్యాలన్నీ మీరు, కానీ వాళ్ళు పోగొట్టుకున్న నాణ్యము లాంటి వాళ్ళు. ఉన్న గొర్రెలన్నీ మీరు, వాళ్ళు తప్పిపోయిన గొర్రె లాంటి వాళ్ళు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళకి అది గ్రహించలేక ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు, రోగికే కానీ వైద్యుడు ఆరోగ్యవంతుడికి అక్కరలేదు కదా. వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే వాళ్ళని కూడా సన్మార్గానికి తీసుకురావడానికి, వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని కూడా ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు గనక తన శిష్యులుగా చేయడానికి. కానీ వీళ్ళకి బుద్ధి లేదు గనక బుద్ధి కలగడానికి ఈ 100 గొర్రెలు కథ చెప్పారు. బుద్ధి లేదు గనక బుద్ధి కలగడానికి పోయిన వెండి నాణ్యాన్ని దొరికే ఇల్లాలను గురించి చెప్పాడు. ఈ రోజున మనకి వీళ్ళందరి జీవిత చరిత్రలో జరిగిన కథలు, మనకి ధర్మశాస్త్రము, అసలు ఈ ధర్మశాస్త్రమే మనకు బుద్ధి కలిగించడానికి ఉంది. అసలు బైబిల్ చేతులు పట్టుకుని వెళ్తున్నాం, చేతిలో బైబిల్ పెట్టుకుని బుద్ధి లేకుండా ఉండి మాట్లాడే మనుషుల్ని చాలామందిని మనం చూస్తున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథము చేతిలో ఉండగా ఆ గ్రంథము మన కొరకు ఎందుకు ఇవ్వబడిందంటే అది మనకి యుగాంతమంతున్న మనకి బుద్ధి కలిగించడానికి. ఇందులో జరిగిన కథలన్నీ చదివేది ఎందుకంటే ఆ సంసోను దేవుడు అంత బలాన్ని ఇచ్చినా తన బలాన్ని ఇలాగ నాశనం చేసుకున్నాడు, చివరికి తాను నాశనం అయిపోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఆ రోజు యెష్షయి కుమారులు అంతమంది ఉన్న పొలంలో ఉన్న దావీదునే దేవుడు ఎందుకు రాజుకు చేశాడు? ఈరోజు నన్ను కూడా హెచ్చించాలంటే నేను ఏ రీతిగా దేవుడి దగ్గర ఉండాలి అనేది ఆ దృష్టాంతంగా వారి జీవితంలో జరిగినవన్నీ యుగాంతమందు మనకి బుద్ధి కలగడానికి అవి జరుగుతున్నాయి. అసలు బుద్ధి ఉండడం వల్ల బతికుండగా మంచి బతుకుతాం, మంచి ఆశీర్వాదం ఉంటుంది. చనిపోయాక కూడా గొప్ప జీవితం దేవుడు మనకిస్తాడు. ఎందుకనంటే చనిపోయిన తర్వాత తిరిగి లేచాక ఆకాశములో జ్యోతుల వలె ప్రకాశిస్తారట ఈ బుద్ధిగా ప్రవర్తించిన వాళ్ళందరూ. రెండోదిగా వాళ్ళతో పాటు ఎవరంటే అనేకులను దేవుని వైపు తిప్పిన వాళ్ళందరూ కూడా జ్యోతుల వలె ప్రకాశిస్తారు. దేవుని వైపు తిప్పాలంటే ఈ బుద్ధి కలిగించే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు మన సేవకులు చాలామంది వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఆలోచిస్తారు. దాన్ని కొద్దిగా ఏదో కొన్ని కథలు, కొన్ని ఉదాహరణలు పెట్టి వివరించి వినే ప్రజలకి ఎంతో ఇనసొంపుగా ఉండడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమందిని దేవుని వైపు తిప్పడానికి తగిన రీతిగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే అటువంటి వ్యక్తులు కూడా జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న సుంకరుల్లో బుద్ధి ఉంది, పాపులలో బుద్ధి ఉంది. కానీ ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళకి బుద్ధి లేదు, పరిసయ్యులకు బుద్ధి లేదు. వాళ్ళు సణుగుకుంటున్నారు. వాళ్ళు సణిగే ముందు, మాట్లాడే ముందు, ఆ మాటలు పలికే ముందు
మీరు ఈరోజు సువార్త పాఠ్య భాగాన్ని చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరే. ఆ సంఘటన జరిగాకే ఈ 2 ఎగ్జాంపుల్స్, అనగా తప్పిపోయిన గొర్రె గురించి, అలాగే పోగొట్టుకున్న నాణ్యాన్ని గురించిన ఆ కథనాన్ని చెప్పి వారికి బుద్ధి కలిగేటట్టుగా చేశాడు. గనక బుద్ధిమంతుడిగా మన జీవితాన్ని చూసుకుందాం. ఎందుకో తెలుసా? బుద్ధిమంతుడిగా మనం బ్రతకడానికి మనము విషయాన్ని ఆలోచించాలి. ఒకసారి చూద్దాం ఈ మాటను గురించి కీర్తనకారుడు ఏం చెబుతున్నాడో చూద్దాం. 107వ సంకీర్తన 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. బుద్ధిమంతుడైన వాడు విషయాన్ని ఆలోచిస్తాడు. విషయాన్ని వీళ్ళు ఆలోచించకుండా మాట్లాడారు. ఎందుకు యేసు వారితో మాట్లాడుతున్నాడనే విషయం ఆలోచించకుండా, ఎందుకు వారితో ఉంటున్నాడనే విషయం ఆలోచించకుండా మాట్లాడారు. కనుక ఈరోజు వారు బుద్ధి లేని స్థితిలో ఉన్నట్టు దేవుని వాక్యం బయలుపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఒక మాట మనం తెలుసుకుందాం. మనకు సంపాదించిన సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోవలసింది బుద్ధి. జ్ఞానాన్ని జ్ఞానం వెతుక్కుంటుంది, జ్ఞానం సంపాదించుకుంటుంది. కానీ బుద్ధి మామూలుగా దొరికేది కాదు. మన సంపాదన అంతా అన్నా ఇచ్చేసి బుద్ధిని సంపాదించుకోమని చెబుతుంది సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నేను ఒక పర్యాయం చదువుతున్నాను, చూడండి. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. ఎందుకో తెలుసా? బుద్ధే నిన్ను కాపాడుతుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగా ఉండును. ఆ బుద్ధే నిన్ను కాపాడుతుంది కనుక ఆ బుద్ధిని సంపాదించుకో. ఈరోజు పత్రిక పాఠ్య భాగంలో తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించాలి అనంటే మనము బుద్ధి కలిగి ఉండాలి. మనలో మెళుకోగలిగిన జీవితం మనకు కావాలి. దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చించడానికి నిబ్బరమైన బుద్ధితో మనం ఉండాలి, మెళుకువగా ఉండాలి. సువార్త పాఠ్య భాగంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి తన రాజ్యానికి చేర్చుకోవాలి అనంటే పరిసయ్యులు సద్దుకైల్లాగా ఆచార కర్మకాండలు కాదు, బుద్ధి సరిగా ఉండి దేవుని వాక్యాన్ని వినాలి. ఇక్కడ సుంకరులు పాపులు విన్నారు, పరిసయ్యులు శాస్త్రులు శనిగారు. విన్నవాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, శనిగిన వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. ఈ రోజున వింటున్నావా, సణుగుతున్నావా? ఈ రెండు మనము దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అంశాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికే జరుగుతున్నాయి. ఆ మాట ఒక్కసారి అంటే పాత నిబంధన చరిత్రలో జరిగిన ప్రతి సంఘటన కూడా, ఇజ్రాయేలు ప్రయాణంలో వారు ఎదుర్కొన్న ప్రతి అనుభవం కూడా, ప్రతి విషయం కూడా అవి వాళ్ళకి దృష్టాంతాలుగా జరిగాయి. ఎందుకో తెలుసా? యుగాంతమందు ఉన్న మనకి బుద్ధి కలగడానికి. ఈరోజు ఈ అనుభవాలన్నీ ప్రస్తుతం ఈ కరోనా వైరస్ సంబంధిత అనుభవాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి, ముక్కును నోటిని మూసుకోండి, అవసరమైతే కానీ బయటికి వెళ్ళొద్దు, బాగా అవసరమైతే కానీ బయటికి వెళ్ళొద్దు, ఇంకా లాక్డౌన్ చేయలేం అని చెబుతున్నప్పుడు ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే, నిజంగా అనుభవాలు చూస్తుంటే మనిషి బుద్ధి గురించి ఆలోచించవలసిన రోజులు ఇవి అని నాకు గుర్తు వస్తూ ఉంది. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చేసినా అన్నీ తెలిసిన వాళ్ళే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్న అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బాలాకు కబురు పెట్టినప్పుడు బిలాము పరిగెట్టి వచ్చి ఏ దేవుని ప్రవక్తగా ఉన్నాడో ఆ దేవుని బిడల్నే శపించడానికి పూనుకుంటే బుద్ధి లేని గాడిదతో మానవ స్వరముతో అతనికి బుద్ధి చెప్పాడు. ఇవన్నీ అతని జీవితంలో జరిగింది. నేడు మన జీవితంలో, అతని జీవితంలో దృష్టాంతంగా జరిగిన అనుభవం నేడు మన జీవితంలో బుద్ధి కలగడానికి
పాత నిబంధన ఇచ్చినా క్రొత్త నిబంధన ఇచ్చినా అందులో జరిగిన సంఘటన ఏదైనా, వ్యక్తులు ఎవరైనా, సందర్భాలు ఏదైనా అది మనకు బోధించేది బుద్ధి కలగడానికే. ఈరోజు ఎంతసేపు మీరు వింటున్నది ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి మనలో బుద్ధి కలగడానికి, మన బుద్ధిని స్థిరపరచుకోవడానికి, మార్చుకోవడానికి, దేవునికి అనుకూలమైన బుద్ధిగా చేయడానికి. అదే మాట నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదువుతాను. ఎందుకంటే సమయాభావం వల్ల అన్ని వచనాలు నేను కొన్నిసార్లు చదవటం లేదు. నేను చెప్పిన రిఫరెన్స్ మాత్రం డెఫినెట్గా ఆ ముందు వెనక భాగాలు కూడా మీరు చదువుతూ ఉంటే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇదేదో చర్చిలో కూర్చుని తీరిగ్గా మాట్లాడగలిగితే కొన్ని నిమిషాలు చెప్పుకోవచ్చు. ఇది సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరు వినేటప్పుడు ఆ జీబీ అంతా కలిసి రావాలనే ఉద్దేశంతో చాలా క్లుప్తంగా, కూలంకుషంగా నేను మీకు వివరించడం జరుగుతుంది. 6వ వచనం చదువుతున్నాను చూడండి. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు జరిగిన సంఘటనలన్నీ కూడా, కొద్ది నిమిషాల్లో చనిపోవలసినటువంటి 2 దొంగలు కూడా మాట్లాడే విషయంలో ఒకడు బుద్ధి కలిగి మాట్లాడాడు, ఒకడు బుద్ధి లేకుండా మాట్లాడాడు. బుద్ధి కలిగి మాట్లాడినోడు వెంటనే రక్షింపబడ్డాడు. బుద్ధి లేకుండా మాట్లాడిన వాడు నాశనం పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏ వ్యక్తి, ఏ చరిత్ర, ఏ సంఘటన ఏదైనా ఈ ధర్మశాస్త్రంలో జరిగేదంతా ఆ రోజు వారి జీవితంలో దృష్టాంతంగా జరిగిందంతా ఈరోజు మనకు బుద్ధి కలగడానికి. బైబిల్ అందుకే మనం చదువుతున్నాం, అందుకే ధ్యానిస్తున్నాం. మీరు చూడండి, చాలా అద్భుతమైన అనుభవం ఏంటో తెలుసా? ఏ సహోదరుడు కూడా, ఏ మతానికి చెందిన సహోదరుడు కూడా ఆ మత గ్రంథాన్ని తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళడు. ఇప్పుడు హైందవ సహోదరులు వారి మత గ్రంథాన్ని తీసుకుని వెళ్ళరు. అలాగే మన ముస్లిం సహోదరులు వారి మత గ్రంథాన్ని తీసుకుని వెళ్ళరు. అలాగే బౌద్ధులు, జైనులు, ఇంకా అనేక మంది ఏ సహోదరుడు వారి మత గ్రంథాన్ని తీసుకుని వెళ్ళడు. కానీ క్రైస్తవ సహోదరుడు తన గ్రంథాన్ని, మత గ్రంథాన్ని చేతబట్టుకుని అందులో మొక్క చదవగలిగినా చదవలేకపోయినా, చదువున్నా లేకపోయినా చేతిలో ఒక బైబిల్ పట్టుకుని మాత్రం గుడికి వస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతం. ఆ చేతులు పట్టుకుని రావడానికి, జ్వరం వచ్చినప్పుడు తల దగ్గర పెట్టుకోవడానికి కాదు, అందులో జరిగిన సంఘటనలను బట్టి మనము బుద్ధి తెచ్చుకోవడానికి, అవి చదివి తెలుసుకుని మనం ఇప్పుడు దాని ద్వారా అప్పుడు ఆయనకి ఎలా జరిగింది కదా, ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఏ రీతిగా ఉంటే దేవునికి ఇష్టడుగా ఉండగలను అని మనల్ని మనము విషయాన్ని ఆలోచించడానికి, విషయాన్ని అంచనా వేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. అదే చెబుతున్నాడు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. విగ్రహారాధకులు కంటే ఏదో ఒక ప్రతిమకు నమస్కారం చేయడం, లేక ప్రతిమను కలిగి ఉండడం కాదు. దేవుని కంటే ఎక్కువగా మనసులో, హృదయములో దేనిని కలిగి ఉన్నా అది అతనికి విగ్రహమే. విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకుందము. వారి వలె మనము వ్యభిచరింపకుందామంటే, వ్యభిచరించడం అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగేది కాదు. దేవుని ఆరాధిస్తూ, దేవునిని నమ్ముకుంటూ, దేవునితో ఉంటూ, దేవునికి వ్యతిరేకమైన, విశ్వాసానికి వ్యతిరేకమైన ఆలోచనలు, కార్యకలాపాలు కూడా వ్యభిచారంలోనికి వస్తూ ఉంటాయి. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఆ పని చేసినందువల్ల ఒక్క దినమే 40 రోజులు మోషే సీనాయి కొండ మీద ఆలస్యమైతే ఇక్కడ చెవులు, ఈ ముక్కులు ఇవన్నీ ఓడదీసి దోణ చేసుకుని డ్యాన్సులు వేయడం మొదలెట్టారు. వాళ్ళు వెంటనే వ్యభిచరించిన అనుభవంలోనికి పోయారు. అప్పుడు ఒక్కరోజు ఎంతమంది పోయారు? 23,000 మంది కూలారు. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరింపినందున ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. ఇంతకు ముందే నేను చెప్పాను, సనుగుడు చాలా ప్రమాదం అని. మీరు సనగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.
ఇప్పుడు చెబుతున్నాడు 11వ వచనంలో మనకు బుద్ధి కలగడానికి. చూడండి, ఈ సంగతులను అంటే ధర్మశాస్త్రంలో లిఖింపబడిన ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి ఉన్నాయి. ఆ రోజు మనం జాగ్రత్త పడడానికి, మనం మెళుకువ పడడానికి, దేవుని మార్గాల నుండి తప్పిపోకుండా ఉండడానికి, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా ఉండడానికి అవి అప్పుడు జరిగి ఉన్న ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇందులో వ్రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికై ఇందులో వ్రాయబడి ఉన్నాయి. మరి అవి చదువుతున్న నీవు, అవి ధ్యానిస్తున్న నీవు, అప్పుడు దృష్టాంతాలుగా వారి జీవితంలో జరిగిన దాన్ని ఈరోజు యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ఇందులో వ్రాయబడి ఉన్నాయి. ఇందులో వ్రాసిందంతా మనకు బుద్ధి కలగడానికే. అంటే బైబిల్ బుద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, క్రైస్తవునికి బుద్ధి చాలా ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు 2 పత్రిక పాఠ్యభాగం, సువార్త పాఠ్యభాగం కూడా, రెండిటిలో మనకు బుద్ధిని కలిగించే చక్కని అంశాలు మనకి ఇవ్వబడినటువంటి అనుభవం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకనంటే బుద్ధి కలిగి ఉండడం ద్వారా ఇక్కడ ఖ్యాతి పెరుగుతుంది. ఈ లోకంలో మనకి బుద్ధి కలిగి ఉండడం ద్వారా ఇక్కడ మనం పాపులర్ అవుతాం, దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లుతాం. తగిన సమయంలో మనము అడిగినా అడగకపోయినా మన దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా అహంకార దృష్టి, అహంకార జీవితం మనలోంచి పోద్ది. మూడవదిగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుతో బ్రతకడానికి దేవుడు మంచి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ అనుభవాలు బతికొండగా జరిగేవి కాదు. బుద్ధి అనేది మనం కలిగి జీవిస్తే బతికొండగా తిరిగి అందరూ లేపబడతారు కానీ ఆ లేపబడిన వారిలో ఎవరెక్కడికి వెళ్తారనేది దానియేలు భక్తుడు చాలా క్లియర్గా రాశాడు. అందులో లేపబడిన వాళ్ళు బుద్ధిమంతులు అయితే వాళ్ళు ఆకాశమందు జ్యోతుల వలె ఉంటారు. రెండవదిగా లేపబడిన వారులో అనేక మందిని దేవుని వైపు త్రిప్పగలిగిన వాళ్ళు కూడా ఆకాశమందు జ్యోతుల వలె ఉంటారు. ఈరోజు నీవు అనేక మందిని దేవుని వైపు తిప్పలేకపోయినా నీవు బుద్ధిమంతుడిగా ఉంటే నీ జీవిత ప్రవర్తనే, నా జీవిత ప్రవర్తనే, మన ప్రవర్తన చూసి అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. అలాగ తిప్పగలగడం వల్ల కూడా జ్యోతులుగా ఉంటాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు నేను ఒక పర్యాయం చదువుతున్నాను. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. ఇక్కడ పునరుద్ధానాన్ని గురించి ప్రవచించిన దానియేలు భక్తుడు ఇక్కడ లేచేవారిలో కొందరు నిత్య జీవము అనుభవించడానికి, కొందరు నిందపాలు అవ్వడానికి ఈ 2 రకాల మనుషులు కూడా లేస్తారు. కానీ బుద్ధిమంతులైతే చాలా పర్టికులర్గా పునరుద్ధానంలో కూడా బుద్ధిమంతులకు ఎంత ప్రాధాన్యత ఉందో చూస్తున్నారు. బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. రెండవదిగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ రోజున క్రైస్తవ్యానికి బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. ఆ బుద్ధి దేవుని రాజ్యానికి వారసత్వాన్ని కూడా తీసుకొస్తుంది. ఆ బుద్ధి బ్రతికుండగా అనేకమైన విలువలను కూడా తీసుకొస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఆకాశమందు జ్యోతుల వల్లే ప్రకాశించే ఆ గొప్ప జీవితాన్ని బుద్ధి మనకి సంక్రమింపచేస్తూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్ అంటుంది నీ సంపాదన యావత్తు ఇచ్చేసి బుద్ధిని సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో. అదే నేను కాపాడుతుంది. ఈ ధర్మశాస్త్రం అంతా ఆ జరిగిన కథలన్నీ ఆదాము దగ్గర నుంచి
చివరి ప్రకటన గ్రంథంలో వరకు జరిగిన కథనాలన్నీ ఎందుకు మనకి ఇవ్వబడ్డాయంటే, వాళ్ళ జీవితాల్లో దృష్టాంతాలుగా ఇవి ఎందుకు జరిగినాయి అంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే జరిగినాయి. అంటే బైబిల్ అంతా మనలో బుద్ధిని కలిగించడానికి, స్థిరమైన బుద్ధిని కలిగించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఒక తీర్మానంతో వెళదాం. దావీదు 8 మందిలో పుట్టివాడైనప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోయిన గొప్ప రాజుగా దేవుని కనుదృష్టిలో పడి దేవుని చేత హెచ్చింపబడ్డాడు అని అంటే అతని బుద్ధి అతన్ని ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఈరోజు నా బుద్ధి ఎలాగుంది, నీ బుద్ధి ఎలాగుంది? అలాగే అనేక మంది కన్యకలు యేసును తన బిడ్డగా కలిగి ఉండాలని ఆశించిన మరియమ్మ ఎక్కడో దీనురాలుగా తన చిన్న గృహంలో ప్రార్థన చేసుకుంటే పరలోకంలో ఉన్న దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పింది. ఈరోజు ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు నేను కానీ నీవు కానీ హెచ్చింపబడాలి అనే ఆశ ఉంటే, ఈరోజు నేను కానీ నీవు కానీ ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండి దేవుని చేత దీవింపబడాలని ఆశ ఉంటే ఒకటే ఒక మాట, మన బుద్ధిని మనం స్థిరపరచుకుందాం. మనం సంపాదించిన యావత్తు ఇచ్చి బుద్ధిని సంపాదించుకుందాం. దేవుని రాజ్యానికి బుద్ధి చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అనే మాట 10 మంది కన్యకల దగ్గర దేవుడు మనకి చాలా నేరుగా బోధించాడు. బుద్ధిని ఆధారం చేసుకునే మన జీవితాలు ఆశీర్వదింపబడ్డానికి, దేవుని చేత హెచ్చింపబడ్డానికి కారణమై ఉన్నాయని తెలుసుకున్న నీవు నేను దేవునికి ఇష్టమైన అనుభవంతో ఆ సుబుద్ధి కలిగి ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రార్థన. సర్వశక్తి మిక్కిల కరుణా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడల హృదయాలలో భద్రపరచండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అని నీవు ఈరోజు మమ్మల్ని హెచ్చరించావు. మనిషి ఒక్కొక్కరు వివిధ రకాలైన బుద్ధులతో ఉన్నారు. నాయన, నీకు అనుకూలమైనది నీ ఆశీర్వాదానికి, నీవిచ్చే ఆశీర్వాదానికి, నీవు హెచ్చించే అనుభవానికి, నీవు దీవించే ఆ దీన మనస్కుమైన నీ బలిష్టమైన చేతి కింద దీన మనసుతో బ్రతకడానికి ఎటువంటి బుద్ధి కలిగి ఉంటే మేము నీ నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలమో మాకు నేర్పించారు. యెషయా కుటుంబంలో 7లో నుండి 8వ వాడిగా దావీదును హెచ్చించావు. నీ కుమారుడైన యేసు ఇరుప్రక్కల ఉన్న 2లో బుద్ధిని బట్టి ఒకరిని హెచ్చించావు. ఇలాంటి అనుభవాలు వారి జీవితాల్లో దృష్టాంతంగా జరిగినవి. ఎందుకంటే యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి. ఈ ధర్మశాస్త్రం అంతా వ్రాయబడింది ఎందుకంటే యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ప్రయాణం చేయడం కాదు. ఈ ధర్మశాస్త్రాన్ని వ్యాధిగ్రస్తులైనప్పుడు తల దగ్గర పెట్టుకుని విశ్వాసములు బలపడడం మాత్రమే కాదు, ఇందులో జరిగిన సంఘటనలను చదివి తెలుసుకుని వారి జీవితాల్లో దృష్టాంతంగా మీరు జరిగించిన వినేడు మాకు యుగాంతమందు బుద్ధి కలిగించేవిగా ఉండడానికి నీ కృప మాపై మెండుగా కుమ్మరించండి. చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. చంద్రబిడ్డ తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. గర్భవతులుగాన బిడల కొరకు, గర్భంలో ఉన్న బిడ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయమందు కౌగిటికి చేర్చి తల్లిని బిడను క్షేమపరిచి ఆశీర్వదించండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భాన్ని తెరవండి, గర్భఫలాలు దయచేయండి. చదువు ముగించి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడల జీవితాల్లో ఉద్యోగాలు దయచేయండి. వివాహకాలం ఆసన్నమై వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడలో వివాహ అనుభవాలు అనుగ్రహించండి. నాయనా, న్యాయమైన వృత్తుల్లో, పవిత్రమైన విద్యల్లో, ఉపయోగకరమైన బోధల్లో ఉన్న దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియులైన బిడలందరినీ దీవించండి. నాయనా, ఇంతవరకు లాక్డౌన్ ద్వారా మేము
ఈ కరోనా వైరస్ నుంచి తప్పివ్వబడ్డానికి జాగ్రత్తలు తీసుకున్నాం. తద్వారా దేశము, దేశ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ దెబ్బతింటున్న కారణంగా లాక్డౌన్ చాలా మటుకు ఎత్తివేయడం జరిగింది. కానీ ప్రజలలో బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ వ్యాధిని విస్తరింపచేస్తున్న అనుభవాలు ఈ రోజున ఈ బుద్ధి అనే మాట ద్వారా మేము తెలుసుకోవడానికి కృప చూపా ప్రభువా. నాయనా, ఈ వ్యాధి విస్తరించకుండా కరోనా వైరస్ను నాశనం చేయండి ప్రభువా. ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి పొందిన కుటుంబాలు, ఆ బిడ్డలు విడిచి వెళ్ళిన కుటుంబాలను నీ గాయం గల చేతులుగా అప్పగించుకుంటున్నాం. అలాగే వ్యాధిగ్రస్తులై నీవిచ్చే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడను మీరు ముట్టండి నాయనా, లేవనెత్తండి ప్రభువా. అలాగే నాయనా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర వారి మధ్య సేవ చేస్తున్న వైద్యులు, పోలీసు బృందం వారు కూడా కొంతమంది వ్యాధికి గురయ్యారు. అటు వారిని ప్రత్యేకంగా నీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. అలాగే నాయనా, డాక్టర్స్ని వారి కుటుంబాన్ని దీవించండి, నర్సెస్ వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే శానిటేషన్ డిపార్ట్మెంటులో పనిచేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాన్ని దీవించండి. ఈ వ్యాధి ప్రబలకుండా సహకరిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని దీవించమని అడుగుతూ ఉన్నాం. అలాగే చైనా ఇండియా మధ్య బోర్డర్లో నాయన మృతి పొందిన బిడలు వారి విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరించండి. ఆ మధ్య నెలకొన్నటువంటి సమస్యల్లో మా సైనికుల చుట్టూ నీ దూతను కాపుదలగా ఉంచండి. మా భారత సైనికులకు జయమనివ్వండి ప్రభువా. అలాగే తండ్రి, దేశ ప్రధానిని దీవించండి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి. అలాగే మా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. ఇలాగ ఎంతమంది అయితే దైవ సేవకులు ఒకరి కొరకు ఒకరంగా మేము ప్రార్థించుకుంటున్నామో అటు సేవకులందరినీ మీ చేతుల నుంచి ఆశీర్వదించండి ప్రభువా. అలాగే నాయన, ఇరుకులు, ఇబ్బందులు, సందేహాలు, సమస్యలు, ఎవరితో చెప్పుకోలేని బాధలలో ఉన్న బిడలను నీ గాయముగల చేతులుగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీ ఆశీర్వాదాలతో నింపండి. మరి మా భారతదేశపు సరిహద్దులలో చైనాలో ఉన్న చైనాకు గల సరిహద్దులో ఉన్న విపత్కరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా సైనికులు ఉన్నారు. మా సైనికులందరి చుట్టూ ప్రతి బిడ చుట్టూని దూతను కాపుదలగా ఉంచండి ప్రభువా. మాకు జయమనివ్వండి నాయన. మా దేశ ప్రధానిని దీవించండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ దీవించండి. మరి ముఖ్యంగా మా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి కుటుంబాలను దీవించుమని, మరి నాయన ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి ఒక్కొక్క బిడను వారి కుటుంబాన్ని దీవించండి. ప్రార్థిస్తున్న నన్ను, మా కుటుంబాన్ని దీవించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చినట్లు భూమి అందున నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధన నుంచి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ వాక్య ధ్యానంతో, ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు, అలాగే వాక్య ధ్యానాన్ని గడిపిన నాకు, మా కుటుంబానికి బ్రతుకు దినములన్నిటా ప్రభు వచ్చు పర్యంతము దేశ విదేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ తోడైందునుగాక, ఆమేన్. దేవుడు వాక్య ధ్యానంలో నడిపించిన నన్ను, మా కుటుంబాన్ని, అలాగే వాక్య ధ్యానంతో ఏకీభవించి ప్రార్థనలో పాల్గొందిన మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, ఆమేన్.